అలా కాకుండా పవన్ కళ్యాణ్ చెప్పినట్టు మేము వస్తే వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాం, అదే పాయింట్ కట్టుబడి ఉంటే సరిపోయేది కదా. అప్పుడు ప్రజలు వాలంటీర్ కావాలా లేదా అన్నటువంటి దాని మీద తీర్పు ఇచ్చి ఉండేవాళ్ళుగా. వాళ్ళు ఇస్తానన్నారు కాబట్టి, వీళ్ళకి అంతకంటే బాగా చూస్తామన్నారు కాబట్టి వాలంటీరు వాళ్ళని నమ్మాడు. అదే సందర్భంలో ఆ వాలంటీర్కి తనకొచ్చిన లబ్ధి, తను పొందిన లబ్ధి తనకు తెలియలా దాని విలువ. పవన్ కళ్యాణ్ పిచ్చ ఉంది, ఆ యూత్ కదా వాళ్ళు వాలంటీర్లు. ఆ పిచ్చతనంతో ఆ పవన్ కళ్యాణే తమను తిట్టిన రోజున బాధపడ్డారు కానీ పవన్ని ద్వేషించాల. అదే పవన్ కళ్యాణ్ మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే చంద్రబాబు మాటను తను భుజానేసుకుని మేము వస్తే వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తామని చెప్పినప్పుడు, ఓహో పవన్ కళ్యాణ్ కూడా చెప్పాడు కదా చంద్రబాబుని నమ్మకపోయినా ఈయన చేస్తాడులే అనుకున్నారు. తర్వాత తీసేసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ పచ్చి అబద్ధం చెప్తున్నాడు, చంద్రబాబు నాయుడు చెప్పిన అబద్ధాన్ని ఆయన భుజానేసుకుంటున్నాడు. దెన్ ఇది పచ్చి మోసం కదా. మీరు ఆ రోజునే ప్రజలకి చెప్పి వాలంటీర్ వ్యవస్థ మీ ఇంటికి వచ్చి పెన్షన్లు ఇవ్వడం ఏంది చండాలంగా, మీ ఇంటి దగ్గరకు వచ్చి సేవలు అనేది ఇవ్వడం ఏంటి చండాలంగా, అవి తీసేస్తాం మేము. అలాగే మీ ఏరియాలో రైతు భరోసా కేంద్రాలు తీసేస్తాం, మీ ఏరియాలో సచివాలయ వ్యవస్థ రద్దు చేస్తాం, అవన్నీ తీసేసి మళ్ళీ మీరు వెళ్ళి మున్సిపాలిటీల దగ్గర కార్పొరేషన్ దగ్గర క్యూ లైన్లో నిలబడాలని మీరు అందరూ బలంగా కోరుకుంటున్నారు కదా. అట్లాగే రేషన్ వాహనాలు ఎందుకయ్యా చండాలంగా మీ ఏరియాకి వచ్చి రేషన్ ఎత్తంటే మీరు అందరూ ఇబ్బంది పడిపోతున్నారు, అనవసరంగా బియ్యం మీరందరూ ఉద్యోగాలు మానేసుకుని కూర్చుంటున్నారు. కాబట్టి అదే మేము వచ్చామంటే కనుక